హలో నమస్తే. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలు మళ్ళీ ఎన్డీఏకే అనుకూలంగా ఉండబోతున్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి. ప్రీ పోల్ సర్వేల్లో వెల్లడవుతున్న ఫలితాలను బట్టి చూస్తే బీహార్లో మళ్ళీ ఎన్డీఏ విజయం సాధించడం ఖాయం లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. అయితే బీహార్లో ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీ పోరాడుతున్నాయి అటు ఎన్డీఏ, ఇండీ కూటమి. కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీహార్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓట్ చోరీ పేరుతో బీహార్ ఎన్నికల కంటే ముందు హీట్ పెంచేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్ ఎన్నికల సందర్భంగా ఎస్ఐఆర్ పేరుతో ఆ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓట్లను తొలగించారు అని ఆయన చేస్తున్న అలిగేషన్కి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. 65 లక్షల మందికి పైగా ఓట్లను తొలగించామంటూ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది, ఎలక్షన్ కమిషన్ ఏదో గూడు పుటాన్ని చేస్తోంది అంటూ దేశమంతా నమ్మింది. అదే అంశంపైన బీహార్లో రాహుల్ గాంధీ ర్యాలీ చేస్తే 15 రోజుల పాటు ర్యాలీ కూడా భారీగా ప్రజలు మద్దతు చూశాం. సో ఆ తర్వాత జనరల్గా కలిగిన ఇంప్రెషన్ ఈసారి బీహార్లో మార్పు రాబోతోంది, బీహార్లో ఎన్డీఏ పతనం కాబోతోంది, అక్కడ ఆర్జేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. కానీ ఆ తర్వాత ఎన్నికల కంటే ముందు మహిళలకు 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, వాళ్ళ పెట్టుబడి సాయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, అక్కడ నిరుద్యోగులకు డబ్బుల పంపిణీ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించిన ఫేట్ మారబోతోంది, ఎన్డీఏ అక్కడ విజయం సాధించబోతుంది లాంటి విశ్లేషణలు ఉన్నాయి. సేమ్ టైం బీహార్లో జేవీసీ టైమ్స్ నౌ పోల్ ఈ విషయాన్ని చెప్తోంది. జేవీసీ టైమ్స్ నౌ చెప్తున్న దాని ప్రకారం బీహార్లో చిన్న పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఓట్లు చీల్చబోతున్నాయి. దాదాపు 19 నుంచి 25% ఓట్లు చిన్న పార్టీలు చీల్చబోతున్న నేపథ్యంలో జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ కావచ్చు, ఇతర చిన్న పార్టీలు కావచ్చు, దాదాపు 20 నుంచి 25% ఓట్లను చీల్చే వాతావరణం కనపడుతుంది. ఆ కారణంగా ఫలితాలు తారుమారు కాబోతున్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. సో అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్న వాళ్ళ ఓట్ల మధ్య చీలిక కారణంగా అక్కడ మళ్ళీ ఎన్డీఏ లాభపడబోతోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. 20 సంవత్సరాలుగా బీహార్ని పాలిస్తున్న నితీష్ కుమార్కి మళ్ళీ పట్టం కట్టబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఒకసారి నేను ఆ టైమ్స్ నౌ జేవీసీ పోల్ ఏం చెప్పిందో కూడా మీకు చెప్తాను. టైమ్స్ నౌ జేవీసీ చెప్తున్న పోల్ ప్రకారం బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో అధికారంలోకి రావడానికి 123 స్థానాలు అవసరం ఉంటుంది. సో అక్కడ ఎన్డీఏ కూటమికి 120 నుంచి 140 స్థానాలు రావచ్చు అనేది జేవీసీ టైమ్స్ నౌ పోల్ చెప్తోంది. బీజేపీ సొంతంగా 70 నుంచి 81 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా, జేడీయూ 42 నుంచి 48 స్థానాలు గెలవబోతున్నట్లుగా, రామ్విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించవచ్చు. మొత్తంగా ఎన్డీఏ కూటమి 120 నుంచి 140 స్థానాలతో బీహార్ని మళ్ళీ గెలవబోతోంది అనేది జేవీసీ చెప్తోంది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ నేతృత్వంలోని ఇండీ కూటమి 93 నుంచి 112 స్థానాలకే పరిమితం కావచ్చు అనేది ఈ ప్రీ పోల్ సర్వే చెప్తున్నమాట. సో ఆర్జేడీ భారీగా పర్ఫామ్ చేయబోతుంది. ఆర్జేడీ ఈ ఎన్నికల్లో 69 నుంచి 78 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా జేవీసీ పోల్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 17 స్థానాలకే పరిమితం కాబోతోంది అని చెప్తుంది. సో అంటే బీహార్ ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ గెలవడానికి, అక్కడ ఆర్జేడీ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమవుతుంది అనేది జేవీసీ చెప్తున్నమాట. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. పోటీ చేసిన స్థానాల్లో 3వ వంతు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అనేది జేవీసీ టైమ్స్ నౌ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 నుంచి 17 స్థానాల్లో మాత్రమే గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తోంది. సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీలు 12 నుంచి 14 స్థానాలు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తోంది. సిపిఐ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది అనే చెప్తుంది. సో మొత్తంగా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ గుదిబండగా మారబోతోంది ఇండీ కూటమికి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 61 స్థానాల్లో కేవలం 17 స్థానాలు, మ్యాక్సిమం గెలిస్తే 17 స్థానాలు, మినిమం 9 స్థానాలు మాత్రమే అని, దాదాపు 50 సీట్లను ఇండీ కూటమి కాంగ్రెస్ పార్టీ ద్వారా కోల్పోబోతోంది అనేది జేవీసీ చెప్తున్నమాట. మొత్తం రాష్ట్ర ప్రజానికంలో ఆర్జేడీ పట్ల పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పటికీ కూడా కూటమిలో సీట్ల సర్దుబాటు, కూటమి మధ్య సరైన ఐక్యత లేకపోవడం, సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడం అనేది కూడా అక్కడ మళ్ళీ ఎన్డీఏ విజయం సాధించడానికి కారణమవుతుంది ఇలాంటి ఇంప్రెషన్ చెప్తోంది. అటువంటి ప్రొజెక్షన్ అక్కడ జేవీసీ ఇస్తున్న దాని ప్రకారం కనబడుతుంది. సేమ్ టైం ఓట్ షేర్ పరంగా చూస్తే అక్కడ ఎన్డీఏకి 41 నుంచి 43% ఓట్లు రావచ్చు అని, కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కూటమికి 39 నుంచి 41% ఓట్లు రావచ్చని. సో హోరాహోరీ ఫైట్ కనపడుతోంది, నెక్ టు నెక్ ఫైట్ కనపడుతోంది.
విజయం కోసం నువ్వా నేనా అని అక్కడ రెండు కూటములు బలంగా పోరాడుతున్న వాతావరణం కనపడుతోంది ఓట్ షేర్ని చూస్తే. అలాగే బీహార్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ స్వరాజ్ పార్టీ కేవలం 6-7% ఓట్లను మాత్రమే సాధించబోతోంది. జనస్వరాజ్ పార్టీ సాధించే ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య కేవలం 1 మాత్రమే ఉండొచ్చు, 1 స్థానం గెలిచే అవకాశం ఉంది అని మాత్రమే ప్రొజెక్షన్ చెప్తోంది జేవీసీ టైమ్స్ నో ప్రొజెక్షన్. సేమ్ టైం అక్కడ అదర్స్ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు 10-11% ఓట్లు అక్కడ సాధించే అవకాశం ఉంది అనే ప్రొజెక్షన్ కూడా ఇస్తుంది. సో అదర్స్ ఓట్లు, జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన ఓట్లు అక్కడ విజయం ఎవరు సాధించాలి అనేది నిర్ణయించబోతున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసే ఓట్లు 6-7% ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనస్వరాజ్ పార్టీకి వెళ్తే అది ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ అయ్యే వాతావరణం కనపడుతుంది. అక్కడ ప్రశాంత్ కిషోర్ అపీరెన్స్ లేకపోతే, ఆయన పోటీ చేయకపోతే ఆ ఓటింగ్ న్యాచురల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓటింగ్ కాబట్టి అది కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి అడ్వాంటేజ్గా ఉండే పరిస్థితి ఉండేది. సో అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి కారణమయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. సో ప్రశాంత్ కిషోర్ పార్టీ చాలా దారుణంగా పర్ఫామ్ చేయబోతుంది. ప్రశాంత్ కిషోర్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించే పరిస్థితిలో లేరు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా అనేక రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించారని చెప్పుకుంటూ ఉంటారు. 2014లో మోదీ విజయం వెనక కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది, ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి. అటువంటి ప్రశాంత్ కిషోర్కి బీహార్లో తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. అటువంటి ప్రశాంత్ కిషోర్కి బీహార్లో తను గెలవాలనే విషయం అర్థమైపోయింది కాబట్టి ఆయన గతంలో 2 స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటించిన ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వి యాదవ్ పైన పోటీ చేసి ఆయన ఓడిస్తానంటూ అనేక సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా వాటన్నింటి నుంచి తప్పుకొని అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకూడదు అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం వెనక కూడా ఆయన పార్టీ బీహార్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అనే ఉద్దేశంతో పోటీ చేయలేదు అనేది అర్థమవుతుంది ఈ ప్రీ పోల్ సర్వేని బట్టి చూస్తే. సో మొత్తంగా ప్రీపోల్ సర్వేలు ఎన్డీఏ కూటమి మళ్ళీ విజయం సాధించవచ్చు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నాయి. ఇక్కడ ఎన్డీఏ విజయం సాధించకపోతే, ఇక్కడ ఎన్డీఏ ఓడిపోతే దేశంలో ఎన్డీఏ పడిపోతుంది. బీహార్ ప్రజలు తీర్పు చెప్తే దేశానికి మంచి జరుగుతుంది. బీహార్ ప్రజలు ఎన్డీఏని ఓడిస్తే మోదీ సర్కారు పడిపోతుంది. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే నితీష్ బయటకు వచ్చేస్తాడు, చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వస్తాడు. కాబట్టి ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోయే పరిస్థితి వస్తుంది. అది దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి ఓటేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ అక్కడ ప్రజలు బిలీవ్ చేస్తున్నట్లు లేరు అనే విషయం జేవీసీ టైమ్స్ నౌ పోల్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సేమ్ టైం ఓట్ చోరీ పేరుతో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేసినప్పటికీ దాన్ని ప్రజలు పట్టించుకోలేదనుకోవాలా, లేకపోతే దాన్ని ఏమాత్రం అనుకోవాలా? ఓట్ చోరీ పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న వాదనని ప్రజలు తిప్పికొట్టారని భావించడానికి సంబంధించిన ఆస్కారం కూడా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఉంటుంది. సో చాలా సందర్భాల్లో ప్రీపోల్ సర్వేలు నిజమైనట్టు చూసాం, చాలా సందర్భాల్లో ప్రీపోల్ సర్వేలు ఫెయిల్ అయినట్టు కూడా చూసాం. సేమ్ టైం దేశంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలంతా కూడా ఎన్డీఏ కూటమికి, ప్రధాని మోదీకి మేకప్ వేసే ప్రయత్నాల్లో ఉంటారు. సో ఆ పార్టీ గెలవబోతుంది ఇలాంటి ఒక క్యాంపెయిన్ చేసే ప్రయత్నాల్లో ఉంటారు. దేశంలో ఉన్నది మోదీ మీడియా అంటూ ఓ విమర్శ కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇది మోదీని గెలిపించడం కోసం మోదీ మీడియా చేస్తున్న క్యాంపెయినా, మోదీ మీడియా విడుదల చేస్తున్న సర్వేలా అనేది ప్రతిపక్షాలు విమర్శ చేయొచ్చు, సర్వేని బిలీవ్ చేయకపోవచ్చు. కానీ సో టైమ్స్ నౌ గతంలో చేసిన చాలా సర్వేలు నిజమైన సందర్భాలు చూసాం. కాబట్టి టైమ్స్ నౌ సర్వేకి కాస్త శాంటిటీ ఉంటుంది. టైమ్స్ నౌ సర్వేకి సంబంధించిన చర్చ డెఫినెట్గా ఉంటుంది. టైమ్స్ నౌ చెప్తున్న దాని ప్రకారం బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు కొలువు తీరబోతోంది.